హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. ఏప్రిల్ 30th డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మనకు ఈ రోజుతోని ఏప్రిల్ మంత్ అయిపోయింది. నేను ఆల్రెడీ యాప్లో రిటర్న్ నోట్స్ 1 to 15 పెట్టిన. సో ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత 16 నుంచి 30 వరకు పెట్టిస్తా. డిటిపి వర్షన్ వాళ్ళ కోసము ఈ 1 to 30 ఒకేసారి పోస్ట్ చేస్తాను రేపు పొద్దున. సో అందులో మీకు కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆన్లైన్లో టెస్ట్ రాసుకోవచ్చు, లేదా మ్యాగజైన్లో ప్రింట్అవుట్ ఉంటుంది కదా, అది తీసుకొని రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో షార్ట్ నోట్స్ మీకు డిటిపి వర్షన్ లోపల అదనంగా ఉంటుంది ఈ రిటర్న్ నోట్స్తో కంపేర్ చేస్తే గిట్ట. రైట్, ఆర్టికల్స్ మొత్తం సేమ్ అండి. క్లాస్లో ఉన్నాయే హ్యాండ్ రిటర్న్ నోట్స్లో ఉంటాయి, రిటర్న్ నోట్స్లో ఉన్నాయే డిటిపి వర్షన్లో ఉంటాయి. డిటిపి లోపల అదనంగా వచ్చేది షార్ట్ నోట్స్ ఒకటి వస్తుంది, ఎంసీక్యూ 2 వస్తాయి. రైట్, సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 30th ఏప్రిల్. ఇంకొకటి, మనం ఈ ఏపీ డిఎస్సి ఏపీపీసీని దృష్టిలో పెట్టుకొని మే 2 నుంచి మే 15 వరకు 6 months కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం కదా, అది అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు. ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు ఎగ్జామ్ దృష్ట్యా. సో నెక్స్ట్ మనకు పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉన్నదండి. సో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఆ కేసు పేరు విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ. సో విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ అని చెప్పేసి, సో ఒక ఇన్స్టిట్యూషన్, ఎన్జిఓ సంస్థ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 2024 కేసు అండి. మనకి ఇంకా ఫైనల్ తీర్పు రాలేదు. అయితే సుప్రీంకోర్టు కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఫైనల్ అవుట్కమ్ కాదు, ఇంకా తీర్పు రాలేదు. కానీ సో కొంతమంది అడిగారు, సో నేను ఇప్పుడు ఇస్తున్న సమాచారం దీని గురించి. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024 కేసు ఇది. సో సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, మనకు 1951 చట్టం ఉంది కదా, సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని చెప్పేసి, సెక్షన్ నెంబర్ మనకి 53 అని చెప్పేసి ఉంటుంది. సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఉన్నది. అంత సబ్ క్లాసులు ఎవరు ఎగ్జామ్ లోపల అడగరండి. సో సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏదైనా నియోజకవర్గం లోపల ఎన్నికల్లో ఒకేరే అభ్యర్థి ఉన్నట్లయితే ఆ స్థానానికి ఎన్నిక నిర్వహణ అవసరము లేనట్టుగా ఈ చట్టం చెప్తుంది. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 53 సబ్ క్లాస్ 2లో ఏముంటుందంటే, బరిలో నిలిచే అభ్యర్థి ఒక్కరే అయితే గిట్ట ఆ నియోజకవర్గానికి ఎన్నిక అవసరము లేదు అని చెప్పేసి చెప్తుంది. సో దీని ప్రకారం చాలాసార్లు, సో 2024లో మనం చూసినట్లయితే సూరత్ లోపల సో బీజేపీ అభ్యర్థి మనకు ముఖేష్ కుమార్ అని చెప్పేసి ఉంటాడు. ముఖేష్ కుమారు ఈ సూరత్ నియోజకవర్గం లోపల నిలబడితే సో ప్రత్యర్థి ఎవరు ఉండరు, కాబట్టి ఎన్నికను రద్దు చేయడం జరిగింది. ముఖేష్ కుమార్ దళాల్ని సో మనకి ఎంపిక చేసినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. సో ఇటువంటి మీకు కనిపించినాయి కాబట్టి, సో ఇటువంటిది ఉండొద్దు. ఎందుకోసం మనకి నోటా అని చెప్పేసి ఆప్షన్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనే నియోజకవర్గం లోపల ఏ అనే ఒకటి వ్యక్తి పోటీలో ఉంటే ఈ ఓటర్లంతా సో ఇతనికే ఓటు వేస్తారని గ్యారంటీ ఉందండి. మనకి నోటా అని చెప్పేసి ప్రత్యక్ష ఎన్నికల లోపల ఉన్నది కదా, పరోక్ష ఎన్నికల్లో లేదు కావచ్చు, కానీ మన ప్రత్యక్ష ఎన్నికల్లో నోటా అని చెప్పేసి ఉన్నది. నన్ ఆఫ్ ది అబౌవ్ అని చెప్పేసి పిలుస్తాం. నీకెవరు నచ్చకుంటే నువ్వు నోటాకి ఓటు చేయవచ్చు. నోటా అభ్యర్థి కాకపోయినా ఒక ఎంపిక మనకది. సో ఇప్పుడు ఇది ఈ ఒక్కరే ఉన్నప్పుడు రద్దు చేస్తే ఏమవుతుందంటే, నువ్వు నోటాని తిరస్కరించినట్టుగా అవుతుంది. మనకు ఓటు చేసే అవకాశం ఇక్కడ ఇవ్వట్లేదు, ఈ చట్టం ఇవ్వట్లేదు. మనకు ఓటింగ్కి దూరంగా అభ్యర్థులు పెడుతుంది మనకి. సో ఓటర్లని ఓటింగ్కి దూరంగా పెట్టేలా ఈ రూల్ ఉంది, కాబట్టి తీసిపడేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇవి ఆదేశాలు ఇవ్వలేదు, సూచన మాత్రమే చేసింది. కనీసము ఇట్లా ఉన్నప్పుడు ఓటింగ్ కండక్ట్ చేయండి, 10 నుంచి 15% వస్తే మాత్రమే సో ఎన్నికైనట్టుగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల సంఘము ఇన్ఫ్యాక్ట్ మన సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు సూరత్ లోపల ముఖేష్ ఉన్నాడు కదా కుమార్, సో అతనికి ఈ ఎన్నికల్లో పోటీ చేసి నోటాకి వర్సెస్ ఇతనికి ఎన్నిక ఉన్నప్పుడు కనీసం ఇంత వస్తే కనుక 50% మెజార్టీ ఏమీ అవసరం లేదు, కానీ సో 10 నుంచి 15 వస్తే కనుక ఎన్నికైనట్టుగా డిక్లేర్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఒక సూచన మాత్రమే, ఇట్లా పార్లమెంట్ చట్టం చేసేలా సవరణ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకేమన్నదంటే,
ఈ నోటా అనేది నన్ ఆఫ్ ది అబవ్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇది పార్ట్ ఆఫ్ ది 19(1)A కిందికి వస్తుంది. సో ఆర్టికల్ నెంబర్ 19(1)A కిందికి వస్తుంది. సో దీన్ని మనము ఏమని పిలుస్తామంటే ఫోజే అని చెప్పేసి పిలుస్తాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. నువ్వు నీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నావు ఓటింగ్ ద్వారా, నాకు ఈయన అభ్యర్థి వద్దు అని చెప్పేసి 19(1)A కిందకి వస్తుంది. అదే నువ్వు ఎన్నికల్లో ఒకరే అభ్యర్థి ఉన్నారని చెప్పేసి నువ్వు ఎన్నిక కండక్ట్ చేయకుంటే ఈ అభ్యర్థి యొక్క ఈ ఓటర్ల యొక్క ప్రాథమిక హక్కు అయినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉల్లంఘన అవుతుంది. కాబట్టి ఈ రూల్ ఏదైతే ఉందో ప్రాథమిక హక్కులను ఉల్లంఘన చేస్తుంది. కాబట్టి సో మీరు త్వరలోనే చట్ట సవరణ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో తీర్పు సారాంశం ఏంటి అంటే ఎన్నికల్లో పోటీలో ఒకరు ఉన్నప్పటికీ నోటా ఉంది కాబట్టి ఎన్నిక నిర్వహించాలి. ఆ ఎన్నిక జరిగిన తర్వాత ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కనీసము 10 నుంచి 15% ఓట్లు సాధించాలి. ఒకవేళ ఎన్నిక చేయకుంటే నోటా తిరస్కరణ అయినట్టుగా మనం తీసుకుంటాము. 19(1)A సో ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఈ కేసు కొద్ది వరకు మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇదంతా మీకు పాలిటీ కిందకి వస్తుందండి. సో నెక్స్ట్ చూస్తే ఎకనామీలో ఒక 2 చిన్న ఆర్టికల్స్ ఉన్నాయండి, మరీ పెద్దవి కాదు అవి. మనము 2025-26 బడ్జెట్లో ఒక స్కీమ్ డిస్కస్ చేసినాం మనం, అది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాను, NMM అని చెప్పేసి. ఇది ఇంకా అమల్లోకి రాలేదు. సో ఇది ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక కమిటీ నియామకం చేయడం జరిగింది. ఆ కమిటీ అధ్యక్షుడిగా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ యొక్క అమలుకి సూచనలు ఇవ్వాల్సిందిగా ఓ కమిటీ ఏర్పాటు చేసిండ్రు. ఆ కమిటీ అధ్యక్షుడిగా మనకు నీతి ఆయోగ్ యొక్క CEO BVR సుబ్రహ్మణ్యం అని చెప్పేసి నాయకత్వం వహిస్తుండు. సో మనం గుర్తుపెట్టుకోవాలి, BVR సుబ్రహ్మణ్యం అని చెప్పేసి. సో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ యొక్క రూపకల్పన కోసం అని చెప్పేసి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మరొకటి మనకు ఎకనామీ లోపల వ్యవసాయం కిందకి వస్తుందండి, వ్యవసాయము అనుబంధ రంగాల కిందకి వస్తుంది. సో మనకు ఫిషరీస్ అని చెప్పేసి పిలుస్తాం కదా, మత్స్యరంగం అని చెప్పేసి. అందులో వెరీ ఫస్ట్ టైం మనకు ఆక్వాకల్చర్ బీమా పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇండియాలో మొట్టమొదటి ఆక్వా బీమా అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సో మరి దీన్ని ఏ స్కీమ్ కింద తీసుకొచ్చారు అంటే సో ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి సహాయోజన, సో దీని కింద ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఏది ఆక్వా బీమా అని చెప్పేసి. అచ్చా, ఇంకోటి వాస్తవంగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి సహయోజన ఉంది కదా, ఇది ఇంకో స్కీమ్ లోపల సబ్ స్కీమ్ అండి. అదే మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ ఆక్వా బీమా వచ్చేసి దేని కింద ఉంది, దేని కింద కాదు, దీని కింద. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కీమ్ ఏమో దీంట్లో ఉప పథకము, ఈ స్కీమ్ ఏమో దీంట్లో ఉప పథకం అని చెప్పేసి వ్యవసాయం కిందకి వస్తుంది. సో మరి ఎకనామిక్ కోర్స్ వాళ్ళకి వ్యవసాయం పాఠం అయిపోయింది అని చెప్పేసి మీకు అనిపిస్తే ఇన్ఫ్యాక్ట్ భయం వద్దు. మనకు కోర్స్ తర్వాత మళ్ళొక్కసారి అప్డేట్స్ 2025 అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని సో డిస్కస్ చేద్దాం మనం అప్పుడు. రైట్, ఒకసారి కోర్సు కొనుగోలు చేస్తే అది మీకు ఎగ్జామ్స్లో వచ్చే ప్రతి అప్డేట్కి యూస్ఫుల్ అవుతుందండి. ఇంకా మనం ఆఫర్లు అనేది నిన్నటికి అయిపోయింది. నాకు తెలిసి మనం కోర్సు ఇన్ఫ్యాక్ట్ ఈ యాప్ లాంచ్ చేసి 3 months అయింది. ఈ 3 months టైంలో 90 రోజులలో కనీసం ఒక 70 రోజుల వరకు ఆఫర్ ఉన్నదండి. ఇంకా ఆఫర్లు ఇవ్వడం జరగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో ఆఫర్ ముగిసింది, తక్కువ ప్రైస్కి అందరూ కొనుగోలు చేసిండ్రు. సో ఇన్ఫ్యాక్ట్ మీకు మంచిగా అందరికీ ఆల్ ది బెస్ట్. ఐ ప్రామిస్ అండి, మనం ఒకటి చేయవచ్చు. ఏం ప్రామిస్ చేయవచ్చు అంటే 90% స్కోర్ చేయకపోవచ్చు, కానీ మన నోట్స్ నుంచి మార్కెట్లో ఉన్న ఇతర పుస్తకాలతో మీరు కంపేర్ చేసుకోండి. సో బెటర్గా సిలబస్ని కవర్ చేస్తుంది, బెటర్ పదజాలం కలిగి ఉంటుంది, ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది. రైట్, దాన్ని మనం అర్థం చేసుకొని వీడియో చూసుకుంటా, MCQ రాసుకుంటా, రివిజన్ చేసుకుంటా, యాక్టివ్ రీకాల్ షీట్స్ మరొకసారి చూసుకుంటా ఉంటే ఎగ్జామ్లో మీరు విజయం సాధించకుండా ఎవరిని ఆపలేరు. రైట్, నెక్స్ట్ స్పేస్ కరెంట్ అఫైర్స్ మనకి సో కైపర్ అట్లాస్ 1 అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. కైపర్ అట్లాస్ 1 అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఏంటి కైపర్ అట్లాస్ 1 అంటే, మనము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల స్పేస్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం అప్డేట్స్లో. అప్పుడు ఇది వచ్చింది మనకు ప్రాజెక్టు కైపర్ అని చెప్పేసి, ప్రాజెక్టు స్టార్లింక్ అని చెప్పేసి. ఇవన్నీ ఏంటి అంటే
నేరుగా మనకి ఇంటర్నెట్ ఆధారంగా అంటే శాటిలైట్ ఆధారంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుంది. దెర్ ఈజ్ నో నీడ్ టు పవర్. నేరుగా మనకి సో శాటిలైట్తోనే ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుంది మనకు. సో అది కైపర్ అట్లాస్ అని చెప్పేసి ఇది ఒక అమెజాన్ యొక్క ప్రాజెక్టు మనకి. ఇప్పుడు శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సౌకర్యం రావాలి అంటే నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ని మనము లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టాలి. అమెజాన్ సంస్థ ప్రాజెక్టు కైపర్తోని ఉపగ్రహాలని ప్రయోగిస్తుంది. అందులో తొలి విడత కాబట్టి మనకు కైపర్ అట్లాస్ 1 అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది అమెజాన్ ప్రయోగించింది. అమెజాన్ యొక్క ప్రాజెక్టు పేరు ప్రాజెక్టు కైపర్ అండి. ఏంటి కైపర్ అంటే మనకు స్టార్లింక్ అని చెప్పేస్తుంది, స్పేస్ ఎక్స్ ఇది. ఇవన్నీ శాటిలైట్తోని ఇంటర్నెట్ సౌకర్యం మనకు కల్పిస్తాయి అన్నట్టు. సో ఆ స్టార్లింక్కి పోటీగా అమెజాన్ యొక్క ప్రాజెక్టు పేరే కైపర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ఫస్ట్ టైం మనకు ఈ కేప్ కెన్వెరల్ నుంచి ఇక్కడ నుంచి సో కేప్ కెన్వెరల్ నుంచి అమెరికా లోపల ఉంటుంది కదా, ఇక్కడ నుంచి అట్లాస్ అనే 5 రాకెట్ ద్వారా అట్లాస్ 5 రాకెట్ ద్వారా మనకి ఒక 27 ఉపగ్రహాలని ఫస్ట్ టైం పంపించారు. కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. సో వార్తల్లో కనిపించిన ప్రాజెక్ట్ కైపర్ ఏంటి అంటే శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుంది. సరిపోతుంది ఇంకా. సో నెక్స్ట్ అండి, అంతరిక్షం లోపల తొలిసారిగా ఆక్వా కల్చర్ అని చెప్పేసి ప్రయోగం చేయబోతున్నారు. ఇవన్నీ ఓన్లీ ఫ్యాక్ట్ బిట్సే అండి, ఇంకా ఇవి కాలేదు, జస్ట్ ట్రై చేస్తున్నారు అంతే. అంతరిక్షంలో వెరీ ఫస్ట్ టైం ఆక్వా కల్చర్ అని చెప్పేసి సో ప్రాజెక్టు పేరు మనకి ఫ్రాన్సు దేశము లూనార్ హచ్, ఇది ప్రాజెక్ట్ పేరు అండి, లూనార్ హచ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫ్రాన్స్ దేశం రూపొందిస్తుంది. జస్ట్ మనకి ఆ దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్రాజెక్టు పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంతరిక్షంలో వెరీ ఫస్ట్ టైం మనకి కరెంట్ తయారు చేస్తున్నారు. సో ఇది జపాన్, ఇది అంతరిక్షంలో కరెంట్ అని చెప్పేసి జపాన్ దేశం అండి. ఆ ప్రాజెక్ట్ పేరు మనకి ఓహిసామా అని చెప్పేసి పిలుస్తాం. ఎస్, ఇవన్నీ ఇంపార్టెంటే మనకి, బట్ 1 వర్డ్ ఇక్కడ. సో ఓహిసామా అని చెప్పేసి పిలుస్తాం. ఆక్వాకల్చర్ లూనార్ హచ్ ఫ్రాన్స్ దేశము, కరెంటు ఓహిసామా జపాన్, ఇవన్నీ అంతరిక్షం లోపల వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జామ్లో వస్తాయి కంపల్సరీ. సో నెక్స్ట్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కింద ఒక 2 చిన్న బిట్సే ఉన్నాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అని చెప్పేసి సో పందుల్లో వచ్చే జ్వరం అది. ఇన్ఫ్యాక్ట్ మిజోరం లోపల విజృంభణ చేస్తున్నట్టుగా మనకి వచ్చింది. సో పందులు చనిపోతున్నాయి అని చెప్పేసి మనం ఇంత డిస్కస్ చేసి ఉన్నాం. నెక్స్ట్ ఒకటి చిలిపి ప్రశ్న, ఇన్ఫ్యాక్ట్ ప్రశ్న ఇది రాదండి జనరల్గా. తొలి ఏఐ దేవత అని చెప్పేసి సో మనకి ఈనాడు పేపర్లో వచ్చింది. తొలి ఏఐ దేవత, ఏఐ న్యూస్ యాంకర్ కాదు, మనకి ఏఐ దేవత అని చెప్పేసి పిలుస్తాం. ఆమె పేరు మాజు దేవత. ఇవన్నీ ఎగ్జామ్ రావండి, జస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసమే చెప్తున్నా. ఇది సో మాజు దేవత అని చెప్పేసి మన పేపర్లో వచ్చింది. దీన్ని మలేషియా టెక్ కంపెనీ ఏఐ మాజిన్ అని చెప్పేసి రూపొందించింది. సో ఏఐ మాజిన్ సంస్థ పేరు, ఇన్ఫ్యాక్ట్ మాజో అని చెప్పేసి దేవత పేరు. సో ఈ దేవతను ఉపయోగించి నేను ఒకసారి అడిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎప్పుడు వస్తా అని చెప్పేసి అడిగితే ఆ దేవత ఏమని చెప్పింది అంటే దేర్ ఈజ్ ఏ సమ్ ఇష్యూస్ ఆర్ దేర్. ఒక ఇష్యూ ఏమో గ్రూప్ 1 రిజల్ట్, ఇది ఎందుకు లింకప్ అయి ఉన్నది? గ్రూప్ 1 రిజల్ట్ వస్తేనే గ్రూప్ 2 వస్తుందట, గ్రూప్ 2 వస్తేనే 3 వస్తుందట. 3 రాకుండా కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం దాదాపుగా లేవు. ఇవ్వచ్చు కానీ దాదాపుగా అట్లా ఇవ్వరు. మనకి టీజీపీఎస్సీ హిస్టరీ చూస్తారా మనకి ఇప్పుడు కనిపించలేదు. కాబట్టి అదొక ఇష్యూ ఉంది మీకు. మేబీ ఈరోజు ఇది మనకు కేసు తీర్పు వస్తే ఇట్లా తొందరనే అయిపోతుంది. ఎస్, అది మనం దాటుకున్నాం, గండం అనేది అయిపోతుంది. సెకండ్ వచ్చేసి మనము సిలబస్ కమిటీ అని చెప్పేసి రిపోర్ట్ పెట్టుకున్నాం ఒకటి. సో ఇది గడువు లేని కమిటీ కాబట్టి చెప్పలేం. సో ఇది తొందరగా వస్తే గిట్ట మనకు ఒక ఐడియా వస్తుంది ఎప్పుడు వస్తా అని చెప్పేసి. సో ఇది దేవత ఇవి 2 చెప్పింది ఆన్సర్స్. గ్రూప్ 1 పోస్టింగ్ ఇవ్వాలి, ఎందుకోసం గ్రూప్ 2 ఇవ్వాలంటే అది ఇవ్వాల్సిందే కాబట్టి సిలబస్ కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా, సిలబస్ లేకుండా నోటిఫికేషన్లు ఇచ్చేస్తారు. కాబట్టి సో 2 మీకు అవకాశాలు అయితే 2 దాటుకొని రావాలి నోటిఫికేషన్లు. సో నెక్స్ట్ మీకు ఇన్ఫ్యాక్ట్ పర్యావరణంలో చూస్తే ఒక 2 ఫేమస్ ఆర్టికల్స్ వార్తల్లో వచ్చినాయండి. సో ఫస్ట్ చూస్తే మనకి ఎయిమ్ ఫర్ నేచర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనం ఒకసారి ఆ పర్యావరణ అంశాల్లో ఒక అంశం డిస్కస్ చేసినామండి మనం. కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం అని చెప్పేసి ఏంటి కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందము అంటే? సో కున్మింగ్ మాంట్రియల్ ఇది చైనాలో ఉంటుంది,
ఇది కెనడాలో ఉంటుంది. సో మాంట్రియల్ ఒప్పందము జీవ వైవిధ్యం కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాం మనం 22nd ఇయర్ లోపల. దీని ప్రకారము 2030 నాటికి 30% భూభాగాన్ని 30% సముద్ర ప్రాంతాన్ని మనం రిస్టోర్ చేసుకోవాలి, రక్షించుకోవాలని చెప్పేసి పిలుస్తాం. సో దీని కిందనే ఈ కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం కిందనే ఎయిమ్ ఫర్ నేచర్ అని చెప్పేసి FAO సంస్థ ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. సో FAO సంస్థ మనకి రోమ్లో ఉంటుంది కదా, అది జీవ వైవిధ్య రక్షణ కోసం అని చెప్పేసి చేపట్టిన ప్రాజెక్టు పేరే ఎయిమ్ ఫర్ నేచర్. లక్ష్యం వచ్చేసి దేనికోసం అండి? సో ప్రకృతి కోసం అని చెప్పేసి పిలుస్తాం. దీనికి ఫండింగ్ అనేది UK సంస్థ ఇస్తుంది అంతే. ఇంకా ఎయిమ్ ఫర్ నేచర్ ఏంటి అంటే కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం యొక్క లక్ష్యానికి అనుగుణంగా FAO ప్రారంభించిన జీవ వైవిధ్య రక్షణ ప్రాజెక్ట్ అండి. సో దీని లక్ష్యం ఏంటి? మనకు 2030 నాటికి 30% భూభాగాన్ని 30% సముద్ర ప్రాంతాన్ని రక్షించుకోవాలని చెప్పేసి దీనికి UK అని చెప్పేసి దేశం ఉంది కదా, ఫండింగ్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ అయిన తర్వాత సెకండ్ ఇది కూడా వెరీ ఫేమస్. మనకి గ్రీన్ హైడ్రోజన్ తరచుగా వార్తల్లో వస్తుంది. అయితే సో గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఇండియా. సో గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది. అంటే ఒక ఉత్పత్తి అనేది రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించే ఆ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబడింది అని ధృవీకరిస్తుంది మనకు. సో గ్రీన్ హైడ్రోజన్ మీన్స్ హైడ్రోజన్ ఉత్పత్తి లోపల ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ వస్తలేవు. గ్రీన్ మీన్స్ స్వచ్ఛమైన అని చెప్పేసి అర్థం వస్తుంది. సో మనకు దీంట్లో ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్గా సోలార్ కావచ్చు లేదా విండ్ ఎనర్జీ కావచ్చు ఉపయోగిస్తాం మనం. అంటే ఇప్పుడు ఏంటిది, రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తే గ్రీన్ హైడ్రోజన్గా పిలుస్తాం. ఆ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తారట. అది ఇండియా స్టార్ట్ చేసింది కాబట్టి వెరీ ఫేమస్. మా సర్టిఫికేట్ని ఎవరు ఇస్తారని చెప్పేసి చూస్తే మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి ఇస్తుంది. మరి నిజంగా ఈ మినిస్ట్రీ ఇస్తుందా? ఈ మినిస్ట్రీ అమలు చేస్తుంది. నోడల్ ఏజెన్సీ అని చెప్పేసి ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో సర్టిఫికేట్ ఇస్తుంది. దాని పేరు సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పేసి పిలుస్తాం. అది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్ మీకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిందే. ఒక ఉత్పత్తి నుంచి గ్రీన్ హైడ్రోజన్ బయటకు వచ్చిందని చెప్పేసి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అది 1 year పాటు అమల్లో ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మీకైతే అవసరము లేదు. సో ఇప్పుడు BEE అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అండి, భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ మున్సిపల్ బాండ్ని సో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ సర్టిఫైడ్ యాజ్ పర్ PIB చూస్తే ఇట్ ఈస్ ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ని సో గజియాబాద్ మున్సిపాలిటీ సో దీన్ని రిలీజ్ చేసింది. సో గజియాబాద్ మున్సిపాలిటీ ఇది UP లోపల ఉంటుంది. ఇట్ ఈస్ ఫస్ట్ సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండును ఇష్యూ చేసినటువంటి ఫస్ట్ అర్బన్ లోకల్ బాడీ పేరు గజియాబాద్ ఫ్రమ్ UP అని చెప్పేసి పిలుస్తాం. ఇది మరి ఆ మున్సిపల్ బాండ్ని ఎంత వాల్యూతోని ఏ పని కోసం ఇష్యూ చేయడం జరిగిందంటే 150 కోట్ల విలువైన బాండ్ని సో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం అని చెప్పేసి, సెప్టిక్ ట్యాంక్ అని చెప్పేసి మనం పిలుస్తాం కదా, సో మురిగి నీటి శుద్ధి పని అని చెప్పేసి STP అని చెప్పేసి పిలుస్తాం. ఆ STP నిర్వహణ కోసం అని చెప్పేసి 150 కోట్ల విలువైన ఫస్ట్ సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ని గజియాబాద్ ఇష్యూ చేసింది. సో మీరు ఒకసారి చూస్తే ఇది ఫేమసే, ఫస్ట్ న్యూస్ కాబట్టి. హైడ్రోజన్ సర్టిఫికేట్ ఫేమసే, ఇంతకుముందు ఉన్న ఒప్పందం ఫేమసే. సో 3 కూడా మనకి పర్యావరణ అంశాల లోపల ఫేమస్ ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ జాగ్రఫీ చూస్తే మనకు సో 5th ఇది వ్యవసాయం కిందకి వస్తుందండి. సో 5th మెరైన్ ఫిషరీస్ సెన్సస్ అని చెప్పేసి పిలుస్తాం. సో అంటే 5వ సముద్ర చేపల గణాంకాలు అని చెప్పేసి వస్తుంది. మనకి 4th 2016లో జరిగిందండి. TGPS ట్రెండ్ చూస్తే 5th మన రిపోర్ట్ రాలేదు, కానీ 5th గణాంకాలు వార్తల్లో ఉన్నందుకు ఈ ప్రారంభమైనందుకు 4th ఎప్పుడని చెప్పేసి ప్రశ్న ఇస్తాడు. సో మనకి 4th వచ్చేసి 2016లో జరిగిందండి. సో మనం ఇక్కడ అండి ఈ 9 states అండ్ UTs లోపల దీన్ని కండక్ట్ చేస్తున్నాం. మనం ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతం ఉందో, కోస్టల్ లైన్స్ ఉందో అక్కడ దీన్ని కండక్ట్ చేస్తాం. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే సెంట్రల్
మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఇది కొచ్చి లోపల ఉంటుంది. CMFRI అని చెప్పేసి పిలుస్తాం, అది కండక్ట్ చేస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, జాగ్రఫీ కిందకి వస్తుంది. నెక్స్ట్ అండి, సో గవర్నమెంట్ పాలసీ సమగ్ర శిక్ష ప్రాజెక్టు 2025-26లో అయిపోతుంది కదా, దాన్ని మరొక 5 years పెంచిండ్లు, అనగా 2030-31 వరకు పెంచిండ్లు. సమగ్ర శిక్ష సో వెరీ ఫేమస్ ప్రాజెక్ట్. వాస్తవంగా 2018లో స్టార్ట్ అయిందండి. అంతకుముందు 2001లో మనకి సమగ్ర శిక్ష అభియాన్ అని చెప్పేసి SSA ఉండే. తర్వాత ఇది 1 to 8 క్లాస్ వరకే పనిచేస్తుంది. మా సెకండరీ స్కూల్ 9th to 12th వరకేమో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అని చెప్పేసి ఉండే. సో RMSA అని చెప్పేసి. ఇంకోటి టీచర్స్ కోసం అని చెప్పేసి కొన్ని ట్రైనింగ్ ఉంటుంది. ఈ 3 కలిపి సర్వ శిక్ష అభియాన్ 1 to 8th క్లాస్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ 9 to 12th క్లాస్, టీచర్స్ ఎడ్యుకేషన్ 3 కలిపి 2018లో ఒక అంబ్రెల్లా స్కీమ్గా మార్చిన దాని పేరే సమగ్ర శిక్ష అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని మరొక 5 years పొడిగించినట్టుగా మనకి వార్తల్లో వచ్చింది. సో ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. అంటే 60:40 అని చెప్పేసి ఫాలో అవుతాం పెట్టుబడి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయితే మనకి 90:10 అని చెప్పేసి ఫాలో కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా చదువుకుంటూ పోవచ్చు, మనకి ఫ్యాక్ట్ బిట్సే ఉన్నాయి కదా. సో అపాయింట్మెంట్స్ చూస్తే మనకి తేజ్ పాల్ భాటియా వెరీ వెరీ ఫేమస్. సో మన ఇండియా సంతతి వ్యక్తి. సో తేజ్ పాల్ భాటియా అని చెప్పేసి పిలుస్తాం. దేనికి ఫేమస్ అంటే ఇతను యాక్సియం సంస్థ, సో యాక్సియం సంస్థ యొక్క CEOగా నియామకం పొందిండు. అమెరికా యొక్క అంతరిక్ష సంస్థ అది. ఇటీవల మనకి సో శుభాన్ శుక్లా May 29కి అంతరిక్ష యానం చేస్తున్నాడు యాక్సియం 4 ద్వారా. అటువంటి ఫేమస్ ఒక స్పేస్ ఇన్స్టిట్యూషన్కి మన ఇండియా వ్యక్తి కాబట్టి తేజ్ పాల్ భాటియా గుర్తుపెట్టుకోవాలి. యాక్సియం యొక్క CEOగా. ఇది ఓన్లీ హిందూలో మాత్రమే వచ్చింది, వేరే పేపర్లో రాలేదు. నెక్స్ట్ డాక్టర్ శైలజ అని చెప్పేసి పిలుస్తాం. సో డాక్టర్ శైలజ ఈమె సో విశిష్ట శాస్త్రవేత్తగా CSIR సంస్థ నియామకం చేసింది. ఫస్ట్ మహిళ అండి. CSIR ఇండస్ట్రీ మొత్తం చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మహిళగా పిలుస్తాం శైలజ అని చెప్పేసి. ఈమె 5 ఏళ్ల పాటు పదవి కాలం ఉంటుంది, లేదా 70 year వయసు వచ్చేంత వరకు అయితే ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అపాయింట్మెంట్స్ కిందకి వస్తే మనకు. నెక్స్ట్ బుక్స్ అండి. మనకి రామానుజన్ వెరీ ఫేమస్ గ్రేట్ మ్యాథమెటిక్స్ కదా. సో మ్యాథమెటిషియన్ పుస్తకాన్ని రాసిన వ్యక్తి అరుణ్ సింఘాల్ దేవేంద్ర కుమార్ శర్మ. పుస్తకం పేరు చూస్తే రామానుజన్ ఏ జర్నీ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్. రామానుజన్ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్. సో ఈ పుస్తకం రాసింది ఎవరంటే అరుణ్ సింఘాల్ దేవేంద్ర కుమార్ శర్మ అని చెప్పేసి ఇద్దరు రాస్తారు. అరుణ్ సింఘాల్ దేవేంద్ర కుమార్ శర్మ అని చెప్పేసి. స్పోర్ట్స్ అంటే మనకు 2వ ఆసియా యోగాసన స్పోర్ట్స్ అని చెప్పేసి జరిగింది. సో యోగా స్పోర్ట్స్ 2వది ఇది ఆసియా లోపల ఢిల్లీ హోస్ట్ చేసింది. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఇండియా అండి, 83 గోల్డ్ వచ్చినాయి. సెకండ్ ర్యాంక్ గోస్ టు జపాన్, 3 గోల్డ్ వచ్చినాయి. మనకేమో 83, సో ఇదేమో 3 అని చెప్పేసి ఇంత వ్యత్యాసం ఉన్నది ఫస్ట్ సెకండ్ ర్యాంక్కి. ఆస్మాన్ పరాక్ తేడా ఉంది. సో మన గ్రూప్ 1 మార్క్స్ చూస్తే అటువంటి తేడా ఉండదు, అన్నీ దగ్గరనే వస్తాయి. 430 ఇట్లా. మనకి 10th క్లాస్ మార్క్స్ వచ్చినాక ఈ చైతన్య నారాయణ వాళ్ళు 1 అని చెప్పేసి చెప్పుకుంటూ అవుతారు. అట్లా గ్రూప్ 1 మార్క్స్ చూస్తే మొత్తం వరుసగా వచ్చేసినాయి అందరికి. సో నెక్స్ట్ ఏపీ వాళ్ళకు, తెలంగాణ మనకి ఎటువంటిది ఏం లేదండి. సో ఏపీ వాళ్ళకి మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ ఇంతకుముందు గవర్నమెంట్ పాలసీ 24 year న్యూస్ లోపల మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది. దాని కింద సో ఒక వెరీ ఫేమస్ స్కీమ్ మనకి ఉంటుంది, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ఉన్నది. సో ఇందులో ఏపీకి 2 వచ్చినాయండి. ఒకటేమో కొప్పర్తి అని చెప్పేసి పిలుస్తాం. సో కొప్పర్తి ఫ్రమ్ కడప, సెకండ్ వచ్చేసి ఓర్వకల్లు అని చెప్పేసి ఫ్రమ్ కర్నూలు. ఈ 2 ప్రాంతాల లోపల ఇండస్ట్రియల్ పాయింట్స్ని బిల్డింగ్ చేయబోతున్నారు. సో దీనికోసం ఒక జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేసిండ్రు. ఆ జాయింట్ వెంచర్ పేరు మనకు ఏపీ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇట్ ఈస్ జాయింట్ వెంచర్ ఫర్ కొప్పర్తి ఓర్వకల్ యొక్క ఇండస్ట్రియల్ నోడ్స్ కోసం అని చెప్పేసి.
మరి ఈ జాయింట్ వెంచర్ని ఎవరెవరు ఏర్పాటు చేసినారు అంటే సో ఏపీలో ఉన్న ఏపీఐఐసి సంస్థ, ఇండియాలో ఉన్న నిక్ట్ అనే సంస్థ NICTT అని చెప్పేసి పిలుస్తాం, నేషనల్ ఇండస్ట్రియల్ సో కారిడార్ ట్రాన్స్పోర్ట్ సో అది సంస్థ NICTT అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ అని చెప్పేసి ఉన్నది, అదును ఏపీఐఐసి అని చెప్పేసి ఇవి రెండు కలిపి APCIDCLని రూపొందించిన ఈ ఒక జాయింట్ వెంచర్ ఫర్ ఈ కొప్పర్తి అండ్ ఓర్వకల్లు అని చెప్పేసి ఉన్నది కదా, వాటి కోసం అని చెప్పేసి సో మొత్తం మీద ఇది మన గవర్నమెంట్ అయితే ఆమోదించింది. సో ఇది మీకు ఇంకో పుస్తకం మీకు వార్తల్లో ఉన్నదండి CBN మీద, మన చంద్రబాబు మీద. CBN ద వే ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ విజనరీ లీడర్షిప్ అని చెప్పేసి పుస్తకం రాసింది పసలపూడి సత్యేంద్ర అని చెప్పేసి పిలుస్తాం. ఏపీ వాళ్ళకి అది కరెంట్ అఫైర్స్. సో ఇది April 30th మనకి కరెంట్ అఫైర్స్ అయితే ఏప్రిల్ మంత్ వరకు విజయవంతంగా అయిపోయింది. మళ్ళీ మనం May 1 పెండింగ్ పెట్టుకున్నాము. సో ఈరోజు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకు. సో May 1 రేపు May 1, 2 కలిపి డిస్కస్ చేద్దాం. రేపటి నుంచి మీకు కరెంట్ అఫైర్స్ రివిజన్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. యూట్యూబ్ లోపల ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. ఏపీ డిఎస్సి, ఏపీపీసీ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది, మిగతా ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. దగ్గరలో ఉన్న ఎగ్జామ్స్ అది కాబట్టి మనం ఆ పేరు చెప్పుకొని అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా చెప్పడం జరుగుతుంది. సో నోట్స్ వచ్చేసి యాప్లో అప్లోడ్ చేస్తాను, ఈ క్లాస్ ఏమో యూట్యూబ్లో ఉంటుంది. సో మీకు అందరికీ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, కోర్సు కొనుగోలు చేసినా చేయకపోయినా. థ్యాంక్ యూ వెరీ మచ్.